గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, ఇంట్లో ఉన్న మీ బంగారానికి వడ్డీ. మోదీ సంచలన స్కీమ్ ఇది. అవును, మీ బీరువాలో బంగారం ఉందా? ఆ బంగారం బీరువాలో ఉంటే మనకేం డబ్బులు వస్తాయి కదా పాయింట్. అదే బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడితే డబ్బులు కాదేకంగా వడ్డీ కూడా వస్తుంది. ఎలా అనుకుంటున్నారా? ఒక్కసారి ప్రధాని మోదీ ఏమన్నారో మీరు వినండి. ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్ స్టోరీ నేను చెప్తా. ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశానికి సంబంధించి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి ఏమన్నారో చూద్దాం. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। రైట్, అది భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేట్మెంట్. చూసారుగా, విదేశీ మార్క నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఒక ఆల్టర్నేటివ్ వేగా కనిపిస్తుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనొద్దు అని ప్రధాని మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత విదేశీ మారక ద్రవ్యం నిల్వలపై ప్రభావం పడడంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు బంగారం కొనొద్దు అని ఆయన కోరారు. కానీ ప్రధాని చేసిన ఈ ప్రతిపాదనపై జ్యువెలరీ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనివల్ల కోట్లాది మంది జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది అంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. దీనివల్ల దేశంలో సుమారు 3.5 కోట్ల మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ AIJGF చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒకవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకుంటూనే ఇంకోవైపు లక్షలాది కుటుంబాల జీవనోపాధిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అందుకే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఒక ఆల్టర్నేటివ్ వేగా కనిపిస్తూ ఉంది. ఇంట్లో నిరుపయోగంగా ఉన్నటువంటి బంగారాన్ని వినియోగంలోకి తెచ్చి దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే ఈ స్కీమ్ ఉద్దేశం. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ప్రజల దగ్గర లేకపోతే సంస్థల దగ్గర వాడకుండా ఉన్న బంగారాన్ని బ్యాంకుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే దీని టార్గెట్. ఈ స్కీమ్ను సెంట్రల్ గవర్నమెంట్ 2015లో స్టార్ట్ చేసింది. కానీ ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కారణం, భారతీయ కుటుంబాల దగ్గర దాదాపుగా 34,000 టన్నుల బంగారం ఉందని అంచనా ఉన్నప్పటికీ కేవలం 39 టన్నులు మాత్రమే ఈ పథకం కింద డిపాజిట్ అయ్యాయనేది. లెట్ మీ రిపీట్ దిస్ నెంబర్. ఎంత ఉందన్నాను? ఏకంగా 34,000 టన్నుల బంగారం ఉంది మన భారతీయ కుటుంబాల దగ్గర. కానీ కేవలం 39 టన్నులు మాత్రమే ఈ పథకం ద్వారా ఇప్పటివరకు డిపాజిట్ అయ్యింది. అయినా కూడా ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ పథకాన్ని పునరుద్ధరించాలని జ్యువెలరీ పరిశ్రమల ప్రతినిధులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. 2026 ఫినాన్షియల్ ఇయర్లో బంగారం ఇంపోర్ట్స్ 24% పెరిగిపోయాయి. దీంతో దేశ ఖజానాపై సుమారు $72 బిలియన్ భారం పడింది. ఓకే, ఇంతవరకు ఓకే. బట్ ఈ పథకం ఎలా పనిచేస్తుంది? ఇదే కదా మీ డౌట్. మాట్లాడుకుందాం. వినియోగదారులు తమ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అంటారు. ఒక్కసారి మీ దగ్గర ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్ ఉందనుకోండి, దాని వెనకాల మీరు చూస్తే BIS అని ఉంటుంది, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. BIS గుర్తింపు పొందిన కేంద్రాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు ఈ బంగారాన్ని.
దీనికి బదులుగా బ్యాంక్స్ డిపాజిట్ సర్టిఫికేట్ ఇస్తాయి. ఇది కూడా ఎలా ఉంటుందంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అనుకుంటాం కదా, ఇది కూడా అలాగే. 1 నుంచి 3 ఏళ్ళు, ఏడాది నుంచి 3 ఏళ్ళు షార్ట్ టర్మ్, 5 నుంచి 7 ఏళ్ళు మిడ్ టర్మ్, 12 నుంచి 15 ఏళ్ళు లాంగ్ టర్మ్, ఈ ప్రాతిపదికన వీటిని అందిస్తూ ఉంటారు. వీటిపై బ్యాంక్స్ లేకపోతే ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వడ్డీ కూడా వస్తుంది. అంటే బ్యాంకులు లేకపోతే ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వడ్డీ కూడా మనకు వస్తుందన్నమాట. ప్రస్తుతం ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి ప్రధాన బ్యాంకులు ఈ సర్వీస్ను అందిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈ స్కీమ్లో భాగంగా గోల్డ్ మెటల్ లోన్ ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బ్యాంకులు వినియోగదారుల నుంచి సేకరించిన బంగారాన్ని ఆభరణాలు తయారు చేసే వాళ్లకు రుణంగా ఇస్తారు. దీంతో జ్యువెలర్స్ రూపాయలకు బదులుగా నేరుగా బంగారాన్ని రుణంగా పొందే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రుణ కాలపరిమితి 180 రోజులు ఉంది. ఒకవేళ ప్రజలు ఈ స్కీమ్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యంగా చేరితే బంగారం దిగుమతులపై దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ కరెన్సీ, ఫారిన్ కరెన్సీ ఆదా చేసుకోవచ్చు. దాంతోపాటు ఆభరణాల రంగాన్ని కూడా సంక్షోభం నుంచి రక్షించే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రైసిస్ నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. మన కంట్రీలో బంగారం కేవలం ఒక ఆర్నమెంట్ మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్తో పాటు ఫినాన్షియల్ సెక్యూరిటీ కూడా. అయితే ఇది ఇంట్లో బీరువాలో ఉంటే ఎటువంటి లాభం ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ 2015లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే నిద్రాణంగా ఉన్న బంగారాన్ని ఫినాన్షియల్ సిస్టంలోకి తీసుకురావడం. అంటే ఇంట్లో బంగారం ఉంది కానీ అది నిరుపయోగంగా ఉంటుంది కదా, ఆలోచించే ప్రయత్నం, మళ్ళీ భయపెట్టే ప్రయత్నం కాదు ఇక్కడ. ఎందుకు అంటే దాని ఏమంటారు, ఒక ఆభరణంలా ఉంటుంది, లేకపోతే వాడకుండా బీరువాలో ఉంటుంది కదా, అలాంటి నిద్రాణంగా ఉన్న బంగారాన్ని ఫినాన్షియల్ సిస్టంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ పథకం ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ సపోజ్ మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకు తీసుకువెళ్ళారు. అప్పుడు బ్యాంకు వాళ్ళు ఏకంగా 4-5 స్టేజెస్లో, 4-5 స్టేజెస్లో దీన్ని టెస్ట్ చేస్తారు. ఆ తర్వాతే ఆఫీసర్స్ దీన్ని తీసుకుంటారు, అఫీషియల్స్ అక్కడ తీసుకుంటారు. ఇక రెండో స్టేజ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, మీ బంగారాన్ని కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఇన్ఫ్యాక్ట్ అక్కడైతే మీ ఆర్నమెంట్స్లోని రాళ్ళు కావచ్చు, లేకపోతే డస్ట్ పార్టికల్స్ ఉంటూ ఉంటాయి కదా, రాళ్ళు, మురికి, వీటిని తొలగించి దాని స్వచ్ఛతను లెక్కిస్తారు. ఆ తర్వాత వాటిని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం మీరు ఒప్పుకున్న తర్వాతే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. బంగారం ప్యూరిటీని బట్టి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని బ్యాంకులో ప్రొడ్యూస్ చేస్తే మీ పేరు మీద గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్, జనరల్గా గోల్డ్ ధర పెరిగితేనే మనకు లాభం అని చెప్పి అనుకుంటాం కదా, కానీ ఈ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే ధర పెరగడంతో పాటు ఎక్స్ట్రా వడ్డీ కూడా మనకు వస్తుంది. ఇది థర్డ్ స్టేజ్. ఇక ఫోర్త్ స్టేజ్లో ఇంట్లో బంగారం పెట్టుకుంటే దొంగతనాల భయం ఉంటుంది. ఇది యూజువల్గా కొంచెం బంగారం ఎక్కువగా దాచుకునే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఉంటే భయం కదా ఇది. సో బ్యాంకులో ఉంటే ఆ భయం ఉండదు. పైగా లాకర్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీపై ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని కూడా ఉండదు. సో గోల్డ్ విలువ పెరగడం వల్ల వచ్చే లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఉండదు. అయితే దీనికి కనీసం 10 grams అంటే దాదాపుగా 1 తులం బంగారాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సుమారుగా. ఆపై ఎంతనే డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఆర్నమెంట్స్ ఇచ్చిన, అంటే నగలు ఇచ్చినా వాటిని కరిగించి తీసుకుంటారు. స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత మీకు తిరిగి బంగారం కావాలంటే అది బిస్కెట్స్ రూపంలో అయినా, లేకపోతే కాయిన్స్ రూపంలో అయినా వస్తుంది. లేదు మాకు కరెన్సీ రూపంలోనే కావాలి, మాకు డబ్బులే కావాలంటే అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం క్యాష్ కూడా తీసుకోవచ్చు. అంత బాగానే ఉంది. మరి దీనివల్ల ప్రభుత్వానికి లాభం ఏంటి అనే డౌట్ మీకు వస్తుంది కదా, క్లారిటీ ఇస్తా. దీనివల్ల ప్రభుత్వానికి కూడా లాభం. ఎలా? భారతదేశం ప్రతి సంవత్సరం కూడా భారీ మొత్తంలో విదేశాల నుంచి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల మన దేశ సంపద డాలర్ల రూపంలో బయటకు వెళుతుంది. ప్రజల దగ్గర ఉన్న బంగారం మార్కెట్లోకి వస్తే
ఇంపోర్ట్స్ తగ్గుతాయి, దేశ ఫినాన్షియల్ ఇన్ఫ్యాక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థ లేకపోతే దేశ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. అందుకే ప్రధాని మోదీ గోల్డ్పై అంతగా ఫోకస్ చేశారన్నమాట. మీకు అర్థమైందిగా? సో మీకేమనిపించింది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మర్చిపోకుండా.